నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ప్రాంతం అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపై నిలిపిన గొప్ప సెక్యులర్ వాది మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళా దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమైన హైటెక్ సిటీ మహిళలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ రైస్ ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 22 క్వింటాల పీడీఎస్ బియ్యం నిందితులను మంచిర్యాల పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన వ్యక్తి ప్రముఖ సెక్యులర్ వాది రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన వ్యక్తి అని మాజీ మంత్రి ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ను బీఆర్ఎస్ నాయకత్వం కొప్పుల ఈశ్వర్కు కేటాయించడంతో మంగళవారం నియోజకవర్గ పరిధిలో పర్యటనలో భాగంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మాజీ మంత్రి ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ఒక ప్రత్యేకత కలిగిన నియోజకవర్గమని ఒకవైపు సింగరేణి ప్రాంత కార్మిక వాతావరణం మరొక వైపు పచ్చని పొలాలతో విలసిల్లుతున్న వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఉన్నాయని అన్నారు వివిధ మనోభావాలు జీవన విధానాలు కలిగిన ఈ ప్రాంత ప్రజల్లో మమేకమై వారి అభివృద్ధికి పాటుపడే వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక అయితే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను పెద్దపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని కానీ ఆ గ్యారెంటీలను అమలు చేస్తుందని నమ్మకం లేదన్నారు గ్యారెంటీలను ఉచిత పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారని ఆయన తెలిపారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల్లో వ్యక్తిని కార్మిక పక్షపాతిని అయినా నన్ను ఓటు వేసి గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటరీ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు ఉంచడానికి తన సాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాది సత్యం యువ నాయకులు విజిత్రావు టీఆర్ఎస్ కౌన్సిలర్లు అంకం నరేష్ బేరె సత్యనారాయణ మాజీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మరి నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ మా అధినేత కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దపల్లి నియోజకవర్గం ఏదైతే ఉందో పార్లమెంటరీ ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతం అనేక పరిశ్రమలు అదేవిధంగా సింగరేణి కాలనీస్తో పాటు ఇటు ఎన్టీపీసీ కావచ్చు ఎఫ్సిఐ కావచ్చు తర్వాత రకరకాల ఆధారిత పరిశ్రమలు కలిగినటువంటి ప్రాంతం మరి అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది ఈ ప్రాంతంలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యుడు కూడా ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు ఈ ప్రాంతంలో అనేక సమస్యల పరిష్కారం కోసం కావచ్చు మరి ముఖ్యంగా కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం కావచ్చు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండేటువంటి నాయకులైతేనే ఈ ప్రాంతానికి మంచి న్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నా యొక్క అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ గారు ఖరారు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మరి 10 సంవత్సరాల కాలంలో అన్ని ప్రాంతాలను అదేవిధంగా అన్ని వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా పద్ధతి ప్రకారమే అభివృద్ధిని చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు అది ఏ రంగమైనా కావచ్చు ప్రధానంగా వ్యవసాయ ఇరిగేషన్ రంగంకైతే దేశంలోనే మరి ఏ ముఖ్యమంత్రి ఇంత తక్కువ సమయంలో ఇరిగేషన్ రంగాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి సందర్భాలు లేవు అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు పట్టణీకరణ కావచ్చు గ్రామాల అభివృద్ధి కావచ్చు ప్రజల యొక్క మనోభావాలను కాపాడే విధంగా అన్ని మతాలకు సంబంధించినటువంటి మత విశ్వాసాలను కాపాడడంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం
ఒక సెక్యులర్ ప్రభుత్వాన్ని నిర్వహించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అనేక కారణాల వల్ల మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రభుత్వం మంచి రిజల్ట్ తీసుకోకపోవడం బీఆర్ఎస్ పార్టీ ప్రజలు అనేక విధాలుగా ఆలోచించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారం కోసం అధికారంలోకి వస్తే చాలు ఏమైనా చెప్తామని మరి అలిమి కానటువంటి హామీలు ఇచ్చి ఒక సందర్భంలో ఆయన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిండు, ప్రజలు నిజం చెప్తే నమ్ముతలేరు కాబట్టి అధికారంలోకి రావడం కోసం ఏదైనా చెప్పొచ్చు అని బహిరంగంగానే చెప్పిండు. ఈరోజు చూసుకున్నట్టయితే మరి 100 రోజులలో ఈ 6 హామీలు అమలు చేయాల్సి ఉంది. 90 రోజులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా వస్తుంది. ప్రధానంగా పేద ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా ఈరోజు వేసంగి పంటలను కాపాడడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉన్నదో మనకు అర్థమవుతా ఉన్నది. నీళ్లు లేవు, తాగునీటికి కూడా కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతున్నది. మరి ఇవన్నీ ఛాలెంజెస్ హామీలు ఇవ్వడం తేలికనే కానీ అమలు చేయడం అనేటువంటిది ఈరోజు వాళ్ళ ముందున్నటువంటి సవాల్. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా నాకు ఈ పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా నియమించడానికి ప్రధానమైన కారణం కూడా ఒకటే. గోదావరికని మరి వాస్తవ్యుడిగా, సింగరేణి కార్మికుడిగా, అదేవిధంగా రామగుండం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ధర్మపురి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా చీఫ్ విప్గా పనిచేసినటువంటి అనుభవంతో పాటు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మా నేటివ్ నియోజకవర్గం అంటే అనేక సంబంధాలు కలిగి ఉండడంతో పాటు సమస్యల పరిష్కారంలో కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటి, ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కారం చేయడంలో మరి పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని పనిచేసేటువంటి ఆ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక అవగాహన కలిగినటువంటి ఒక కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా మరి పనిచేసినటువంటి అనుభవం ఉన్న నాకు ఒకవేళ ఈ ప్రాంతం నుంచి ప్రజలు సహకరించి మళ్ళొకసారి అవకాశం ఇస్తే తప్పకుండా పెద్దపల్లి నియోజక పరిధిలో ఉన్నటువంటి ఇటు పారిశ్రామిక ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, అన్ని ప్రాంతాలలో ప్రజలకు దగ్గరగా ఉండి మరి వారికి సంబంధించినటువంటి అవసరాల రీత్యా కావచ్చు, ఆపద సంపదలు కావచ్చు, తప్పకుండా సేవలు అందించడం కోసం ముందుంటామని, తెలంగాణ కోసం కొట్లాడేటువంటి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేటువంటి ఆ బాధ్యత కూడా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తీసుకోవాలని, కొద్ది సమయంలోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలను మనం గమనించడం, వారికి పూర్తి స్థాయిలో అండదండనివ్వడం అనేటువంటిది మన బాధ్యత. కాబట్టి తప్పకుండా కలిసికట్టుగా పనిచేసి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఒక మంచి మరి ఫలితాన్ని ఈ ప్రాంతం నుంచి తీసుకోవడం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతాం. కేసీఆర్ గారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతోటి అందరి అభిప్రాయం మేరకు కొప్పుల ఈశ్వర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మొదటిగా వారికి మంచాల నియోజకవర్గ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొప్పుల ఈశ్వర్ గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ఎన్నికల సందర్భంలో 3 మాసాల కింద జరిగిన ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఏది ఏమైనా కాంగ్రెస్ జెండా ఎగరాలని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చారు. అవి అమలు కాని హామీలు అమలు చేయలేకపోతున్నారు. అందులో అన్ని మేము ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, 100 రోజుల తర్వాత చెప్తాం. ఒకటి మటుకు చెప్పవలసిన బాధ్యత మాపై ఉంది. 9వ తారీఖు నాడు ఏదైతే 1 లక్ష కాదు 2 లక్షలు రుణం తీసుకోండి, ఆ 2 లక్షలు మాఫీ చేసే బాధ్యత మాదని ఆయన అన్నారు. 9,000 దాదాపు మళ్ళీ ఇంక 2 లేదు, మళ్ళీ 9 లక్షలు, దాదాపు 3 మాసాలు అవుతుంది. ఇది కేవలం ఎన్నికల కోసం ఇచ్చిన వాగ్దానమే కదా, ప్రభుత్వం ఏర్పడాలని ఇచ్చిన వాగ్దానమే కదా. అమలు కానీ హామీలు ఇచ్చింది
వాస్తవంగా అది చెప్పండి ఒకసారి. కేసీఆర్ గారి నాయకత్వాన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి కొప్పుల ఈశ్వర్ గారికి 100% ఓటేసి గెలిపిస్తున్న నమ్మకం విశ్వాసం ఉన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు శివరాత్రి పర్వదినం సందర్భంగా ముందస్తుగా లలితా సేవా సమితి వారు ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా లలితా సేవా సమితి అధ్యక్షులు కొమ్మెర విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా లలితా సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఈసారి అదే రోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా రెండూ కలిపి వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు. ముందస్తుగా ఈ రోజు జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్లో గణపతి దేవాలయంలో మహిళా దినోత్సవాన్ని లలితా సేవా సమితి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా మహిళలు పాల్గొని విష్ణును సహస్రనామం పారాయణం, గీతా పఠనం, గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రాబోయే మహిళా దినోత్సవం శివరాత్రి పర్వదిన మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లలితా సేవా సమితి సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాల్లో మహిళలతో కూడా గేమ్స్ అనేటువంటిది ఆడించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వికాస్ నగర్లో కొలువైనటువంటి విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో దేవాలయంలో ఈరోజు లలితా సేవా సమితి ద్వారా లలితా పారాయణం, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు లింగార్చన ఇవన్నీ చేయడం జరిగింది. లలితా సేవా సమితి గత 12 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మహిళా దినోత్సవం శివరాత్రి రోజు రావడం వల్ల ఈరోజు ఇక్కడ మేము చాలా సింపుల్గా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి గెలుపొందినటువంటి గేమ్స్లలో గెలుపొందినటువంటి ప్రతి వాళ్ళకు కూడా ప్రైజులు, బహుమతులు కూడా ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శివరాత్రి శుభాకాంక్షలతో పాటు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఉమెన్స్ డే అంటే సంవత్సరానికి ఒక్కసారే కాదు, ప్రతిరోజు మన ఉమెన్స్ డేనే. పురుషులను తక్కువ చేసి మాట్లాడద్దు, మన మహిళలను ఎక్కువ చేసి మాట్లాడకుండా సమానత్వం. ఈ ఇయర్ థీమ్ ఏంటి? సమానత్వం. సమానత్వంగా ఉండాలి. అందరం సమానమే. పురుషులు మహిళలు ఎవరైనా సమానమే. అన్ని రంగాలలో మహిళలు ముందుంటున్నారు. ప్రతి దేశం కూడా డెన్మార్క్ను మనము ఆదర్శంగా తీసుకోవాలి. డెన్మార్క్ దేశంలో దాదాపు 130 సంవత్సరాల క్రితమే అక్కడ సమానత్వంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ చదువులో అయినా దేంట్లోనైనా కానీ సమానత్వంగా వారికి హక్కులు కల్పించబడ్డాయి. కనుక ప్రతి దేశం కూడా డెన్మార్క్ను ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా మహిళలు పురుషులు సమానమే, ఎవరిని తక్కువ చేయకుండా అందరము కలిసి ఉందాం. జై జై లలిత. మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలో మార్చి 6వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 29వ వార్డు కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 29వ వార్డు కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకలను ప్రతి సంవత్సరం హైటెక్ సిటీలో జరుపుకుంటున్నామని, అందులో భాగంగానే రేపటి నుంచి వేడుకలకు వేదికను సిద్ధం చేస్తున్నామని, ఓపెన్ జిమ్ మైదానంలో అన్ని రకాల స్టాల్స్, ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ స్టాల్స్ ద్వారా ఎవరైనా స్టాల్ ఏర్పాటు చేసుకుని మీ యొక్క బిజినెస్ను మరియు సంబంధిత
సేల్స్ను అడ్వర్టైజ్ చేసుకోవచ్చని ఆమె తెలిపారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి కాలనీవాసులే కాకుండా మంచిర్యాల పట్టణ వ్యాప్తంగా అందరూ ఆహ్వానితులేనని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతరెడ్డి, చైతన్య, రజని, కావ్య, సరళ, మంగ, సుష్మా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా హైటెక్ సిటీ 29వ వార్డులో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము ముందుగానే 6వ తారీఖు సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్ చాలానే బుక్ అయ్యాయి. లేడీస్కి సంబంధించినవి శారీస్, ఇంకా ఆర్గానిక్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, బ్యాంగిల్స్, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్, ఇంకా ఇలా చాలా స్టాల్స్ బుకింగ్ అయ్యాయి. ఈవినింగ్ 6 గంటలకి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈవినింగ్ కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి సపరేట్గా. అదేవిధంగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఆటల పోటీలు, డ్యాన్స్లు, ఇంకా ఫ్యాషన్ షో, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్, గేమ్స్, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు మా హైటెక్ సిటీయే కాకుండా మంచిర్యాల పట్టణ మహిళలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. మార్చి 8 ఇంటర్నేషనల్ విమెన్స్ డే మనందరికీ తెలిసిన ఆ రోజు. సో ఆ రోజు ప్రత్యేకంగా శివరాత్రి అవుతున్న సందర్భంగా మేము ముందుగా జరుపుకుంటున్నాం. హైటెక్ సిటీ చైతన్య సత్యపాల్ గారి ఆధ్వర్యంలో మహిళలందరం కలిసి హైటెక్ సిటీ వాళ్ళం గత 2 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. సో ఈ అంటే ఓన్లీ సెలబ్రేషన్స్ కాదు, విమెన్ ఎంపవర్మెంట్ కోసమని వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళకు ఒక అంటే సమ్ క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడానికి ప్రత్యేకమైన స్టాల్స్ని డిజైన్ చేశాము. ఆ స్టాల్స్కి రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి, ఇంకా కూడా చేసుకోవచ్చు. సో అంటే నాట్ ఓన్లీ విమెన్, ఈవెన్ మెన్ కూడా మార్నింగ్ అందరికీ ఉంది దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి. సో మార్నింగ్ స్టాల్స్ ప్రత్యేకత, ఈవినింగ్ ఏమో ఫుడ్ కోర్ట్ పెట్టేసి మహిళలు, పిల్లలందరూ వచ్చి ఫుడ్తో పాటు ఫుడ్ ఫెస్టివల్ లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ ఎలా ఉంటుంది ఫుడ్ ఫెస్టివల్లో అందరు భాగంగా అంటే అందరు పార్టిసిపేట్ చేస్తే కూడా బాగుంటుందని అట్లా ఒక ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాము. అండ్ నాట్ ఓన్లీ ఫుడ్, ఈవెన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫన్నీ గేమ్స్ ఉన్నాయి. సో ఆ రోజు అంటే 8th కాకుండా బిఫోర్ చేస్తున్నాము, 6th రోజు చేస్తున్నాము. సో ఒక హైటెక్ సిటీ మహిళలే కాదు, మంచిర్యాలలో అందరు మహిళలు పార్టిసిపేట్ చేయాలి అని కోరుకుంటున్నాము. అండ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ చైతన్య సత్యపాల్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఇయర్ కూడా వారు ముందు గత 10 days నుంచి ప్లానప్ చేస్తూ ఎలా చేద్దాము, అందరం ఒక కమిటీ లాగా చేసుకొని మహిళలందరము దీన్ని చేస్తున్నాము. సో ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని సిఈఆర్ క్లబ్లో సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా సేవా అధ్యక్షురాలు ఏ సవితా మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు త్రోబాల్, బాంబ్ ఇన్ బ్లాస్ట్, మ్యూజికల్ బాల్, ఉపన్యాస పోటీలు నిర్వహించగా పోటీలలో ఏరియాలోని సుమారు 200 మంది మహిళలు, సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు సవితా మనోహర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు అంతర్జాతీయ మార్చి 8న మహిళా దినోత్సవ వేడుకల్లో బహుమతి ప్రధానోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, కమ్యూనికేషన్ సెల్ సేవా సమితి కోఆర్డినేటింగ్ అధికారి డివైపీఎం ఎండి ఆసిఫ్, గనుల విభాగాల మహిళా ఉద్యోగులు, సేవా సభ్యులు, ఫ్యాకల్టీ సిబ్బంది, మహిళలు, సేవా సమితి, కమ్యూనికేషన్ సెల్, గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈక్వల్ వేజెస్ కోసం ఫైట్ చేశారు. అండ్ వర్కింగ్ అవర్స్ కూడా తగ్గించాలి, మెన్తో ఈక్వల్గా వర్క్ చేసినా కూడా ఈక్వల్ వేజెస్ ఇచ్చేవాళ్ళు కాదు. సో దానికోసం ఉద్యమం స్టార్ట్ చేశారు. దాన్ని 1908లో ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేశారు. కానీ అక్కడితో ఆగకుండా దీన్ని ఇంటర్నేషనల్ వైడ్గా చేయాలని కాన్ఫరెన్స్ న్యూయార్క్లో ఒక చిన్న కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినప్పుడు అన్ని దేశాల ఉమెన్స్ కలిసి ఒక ఈ డే రోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయాలన్నది చేశారు. అది మార్చి 8. అండ్ ఇది ఇంకా ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా 1957లో అధికారికంగా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము స్త్రీలను గౌరవించడము, ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ చూసినా కూడా స్త్రీలని చాలా చక్కగానే గౌరవిస్తున్నారు. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడే తీసుకుందాము. సింగరేణిలో ఒకప్పుడు ఉమెన్ అన్నదే లేదు, కానీ ఇప్పుడు మేము ఎక్స్టెండర్ ద్వారా 2016లో వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉండే, కానీ ఇప్పుడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా చాలా మంది వచ్చారు. మాకు ఇక్కడ చాలా మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. అండ్ ఎక్కడ చూసినా కూడా బాగానే ఉంది.
ఎక్కడో మనము యుఎస్ గురించి మాట్లాడుకునే కంటే ఫస్ట్ మన తెలంగాణలోనే 12th సెంచరీలోనే రుద్రమాదేవి తను చాలా ఫైట్ చేసింది. మనము పాలించే వాళ్ళమే కాదు, మనము పాలించే వాళ్ళం కూడా అని చెప్పి ఒక కాకతీయ డైనస్టీ. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ, సూర్యానగర్ ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించి పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సూర్యానగర్, చున్నంబట్టివాడలో తనిఖీ నిర్వహిస్తుండగా టీఎస్ 26 TA 1280 అశోక్ లేలాండ్ ట్రాలీని ఆపి తనిఖీ చేయగా బ్యాగులలో నింపి ఉన్న పీడీఎస్ రైస్ను సుమారు 22 క్వింటాళ్లు, వీటి విలువ 70,400 రూపాయలుగా గుర్తించి వాటిని స్వాధీనపరిచి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారణ నిమిత్తం మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది. పట్టుబడిన వ్యక్తి వానరాశి ఉమామహేశ్వర్, ఎట్ ది రేట్ ఆఫ్ మహేందర్ సన్ ఆఫ్ ఉప్పలయ్య, 23 సంవత్సరాలు వయసు, బూడిగ జంగం, ఎన్టీఆర్ నగర్గా పోలీసులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టు ఉద్యోగులైన శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ కార్మికులకు పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి సిహెచ్సి ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు కొన్ని ఆసుపత్రులలో 6 నెలల నుండి వేతనాలు చెల్లించలేదన్నారు. అలాగే కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఈపీఎఫ్ వివరాలను తెలియజేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో సిహెచ్సి ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే థర్డ్ పార్టీ కార్మికులలో, పేషెంట్ కేరు, అలాగే సెక్యూరిటీ గార్డు, అలాగే ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇలా గత 6 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఇలా కుటుంబాన్ని పోషించలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు మరి ఆ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించాలని, ఈపీఎఫ్ వివరాలతో పాటు వాళ్ళకి ప్రతి నెల 10 తారీఖులోపు వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్ల హక్కుల కోసం జిల్లా కలెక్టర్ గారికి, కుమరంభీం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి త్వరలోనే వేతనాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పిండు. ఇప్పటికైనా కూడా ఇటు కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేధింపులు ఎక్కువైపోయినాయి. కార్మికులు ఎవరు అంటే వేతనాలు అడిగితే వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ వేధింపులు వెంటనే ఆపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వీళ్ళకు పెండింగ్లో ఉన్న వేతనాలు గిట్లా చెల్లించకుండా గిట్లా ఖచ్చితంగా మందమర్రి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 407లో నాయకపోడు కులస్తుడైన బైర్నేని వరప్రసాద్కు చెందిన భూమిలో తమ కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణానికి ఏర్పాటు చేసుకున్న 11 షెడ్డులను కొంతమంది దుండగులు మొన్న అర్ధరాత్రి కూలగొట్టి గిరిజనుడైన వరప్రసాద్ కుటుంబ సభ్యులను తీవ్ర ఆస్తి నష్టం చేశారు. ఇట్టి సంఘటన ఆదివాసీ సేవా సంఘం దృష్టికి తీసుకురాగా సంఘం తరపున ఇటువంటి దుశ్చర్యను ఆదివాసీ సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తున్నానని పెద్ది భార్గవ్ అన్నారు. నాయకపోడు సేవా సంఘం మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు లావుడం రాజ్ కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం అమలులో ఉన్నా కూడా కనీసం ఆదివాసులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. ఆదివాసీల చట్టాలను ఇక్కడి రియల్టర్లు తూట్లు పొడుస్తున్నా ఇక్కడి అధికారులు నిశ్శబ్దంగా ఉండటం సరికాదు. మా ఆదివాసీ నాయకపోడు సంఘం తరపున అధికారులు ఒక్కటే డిమాండ్ చేయదలుచుకున్నాం. ఎవరైనా మా గిరిజనులకు ఆస్తి నష్టం చేసినా వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మా సంఘం ఆధ్వర్యంలో మా హక్కులను కాపాడుకోవడానికి ఆందోళనలు చేయడానికి వెనకాడబోమని అధికారులను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని అన్నారు. బాధితుడు వరప్రసాద్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బైర్నేని లక్ష్మణ్, నాయకులు పాలమాకుల భీమ్సేన్, బైర్నేని రఘు, గుండం రాజేష్, పల్లె పృథ్వీ, బైర్నేని కృష్ణ, చింటూ, అంజీ, మహేందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్ కుమార్, నేను ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడిని. ఏదైతే మొన్న మార్చి 1వ తేదీన మా యొక్క అన్న సోదరులు, మా ఆదివాసి బిడ్డ బైర్నేని వరప్రసాద్, అదేవిధంగా పెద్దిరాయన్న గారు వారి స్వంత భూమిలో వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక 11 ఇంటి నిర్మాణాలు చేపట్టగా దానిని ఎవరో అర్ధరాత్రి వచ్చి వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తూ 10 రూములతో పాటు ఒక గుడిసెను కూడా దగ్ధం చేసినారు. మేము ఈ యొక్క 1/70 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ ఎంతోమంది ఇల్లు కట్టుకుంటున్నా కూడా మేము చూస్తున్నట్లే వదిలేసినాం. కానీ ఈ రోజున మా ఆదివాసీ బిడ్డలే ఇల్లు కట్టుకున్నా వారొచ్చి అర్ధరాత్రి కూడా వచ్చి ఒక జేసీబీ సాయంతో
కూలగొట్టినారు కాబట్టి దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ అర్ధరాత్రి వచ్చింది కూలగొట్టిలు కావచ్చు, మేము ఇప్పుడు అర్ధరాత్రి కాదు, మేము 24 గంటలు అక్కడనే ఉంటాం. ఎవడైతే మళ్ళీ రిపేర్ చేయాలని ప్రయత్నం చేస్తే వారిని గుడ్డలు ఉడదీసి మందవరి పట్టణం నుంచి బయటికి వెళ్ళకూడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆదివాసీ సమాజం ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఆదివాసీ నాయకుడు సేవ సంఘం ఏదైతే ఉందో ఆదివాసీ బిడ్డలకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది. వారి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చెప్తా ఉన్నాం, మళ్ళీ ఇది రిపీట్ అయితే ఏదైతే మన మందవారికి సంబంధించినటువంటి బైర్నేని వరప్రసాద్ అనే మా గిరిజన బిడ్డ అయినటువంటి మా ఆదివాసీ బిడ్డ మా 1/70 యాక్ట్ అయినటువంటి మందవారిలో తన భూమిలోనే తాను ఇల్లు నిర్మించుకునే ప్రాంతంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆ యొక్క తరుణంలో మార్చి 1 అర్ధరాత్రి క్రమంలో కొందరు దుండగులు వచ్చి మా యొక్క ఆదివాసీ బిడ్డ ఇండ్లన్నీ కూడా కూలగొట్టడం జరిగింది. ఈ యొక్క సమయంలో మా ఆదివాసీ బిడ్డ ఇండ్లను కూలగొట్టడం మన ఆదివాసీ నాయక్ పౌడ్ సేవా సంఘం అధ్యక్షుడు నేను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ యొక్క ఏజెన్సీ చట్టం అమల్లో ఉన్నటువంటి మన ఊరుమందమరిలో ఇది జరగడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క అధికారులు 2 రోజులు అవుతుంది కేసులు పెట్టి, అయినా కూడా స్పందించడం లేదు. దీన్ని అమల్లో ఉన్నటువంటి ఏజెన్సీ చట్టాన్ని ఉన్నా కూడా మా పోలీసు వారు ఒక్కసారి మా మీద దృష్టి పెట్టి ఈ యొక్క చట్టాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క మా ఆదివాసీ బిడ్డల్ని. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రాంతం అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపై నిలిపిన గొప్ప సెక్యులర్ వాది మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమైన హైటెక్ సిటీ మహిళలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ రైస్ ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం నిందితులను మంచిర్యాల పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.